దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు, నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినైనా, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతో నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుందును. పిల్లలు, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో, పిల్లరా, దేవుడు ఎవరిని ఎప్పుడు పిలవలేని గొప్ప పిలుపుతో అబ్రహామును పిలుస్తున్నాడు. అదేంటో తెలుసా? యాకోబుని అంటున్నాడు, నా సేవకుడు నీవు అంటున్నాడు యాకోబుని. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి సేవకుడు అంటంలా, నా స్నేహితుడు అయిన అబ్రహాము అంటున్నాడు. అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్ అంటున్నాడు. పిల్లరా, దేవుడు ఒక మానవుని, మనుషుల్ని ఫ్రెండ్, స్నేహితుడా అని పిలుస్తున్నాడు. ఫ్రెండ్షిప్ చేయడానికి దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆ విషయం మర్చిపోయి ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట, ఫ్రెండ్స్ డే అంట. ఆ సందర్భాన్ని పురస్కరించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చాలాసార్లు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు, గొప్ప స్థితిలో ఉన్నవారు మనతో ఫ్రెండ్స్గా ఉంటే ఎంతో అదొక ఘనతగా, హానర్గా మనం ఫీల్ అవుతుంటాం. కానీ దేవుడే మన స్నేహితుడిగా ఉంటే దేవుడు మన స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అబ్రహాము, యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా స్నేహితుడివి అంటున్నాడు. పిల్లలు అంతేకాదు, కొత్త నిబంధనలకు వచ్చేసరికి పాత నిబంధనలో ఒకడే అబ్రహాం, ఒకడే స్నేహితుడిగా ఉన్నాడు దేవునికి. మరి క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసు ప్రభువు వారు ఒకడే కదండి. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో నేను చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఏమనుందంటే, దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుచుచున్నారు. ప్రభు అంటున్నాడు, ఇక మీదట మీరు నాకు దాసులు కాదు. యజమానుడికి దాసునికి ఎంత వేరియేషన్ ఉంటుంది. చాలా సీక్రెట్స్, టాప్ సీక్రెట్స్ యజమానులు దాసులతో పంచుకోరు, షేర్ చేసుకోరు. ప్రభు అంటున్నాడు, మీరు ఇక దాసులు కాదు, మీరు నా స్నేహితులు. ఎందుకంటే మీ ఎదుట నా హృదయాన్ని ఓపెన్ చేసి ఉంచాను. మీ ముందు నేను ఏ సీక్రెట్స్ దాచుకోలా. ఐ విల్ షేర్ ఎనీథింగ్ టు యూ అంటూ మీరు నాకు స్నేహితులు అని పిలుస్తున్నారు. 14వ వచనం చూడండి, యోహాను 15:14లో, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని మీరు చేసిన యెడల మీరు నాకు స్నేహితులైందురు. ప్రైజ్ ది లార్డ్. క్రొత్త నిబంధనలో మనం చూస్తే యేసు ప్రభువారు మనకి దేవుడిగా మాత్రమే కాదు, ఆయన మనకి యజమానుడిగా మాత్రమే కాదు, ఆయన మనకు రక్షకుడు మాత్రమే కాదు, ఆయన మన నాయకుడు మాత్రమే కాదు, ఆయన మనకు స్నేహితుడిగా ఉండగోరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, స్నేహితుల మధ్య ఏమన్నా మరి తారతమ్యాలు ఉంటాయా? స్నేహితుల మధ్య ఏమైనా సీక్రెట్స్ ఉంటాయా? ఓ నో సీక్రెట్స్. ప్రభు కూడా మరి మనతో అలాగున తన హృదయాన్ని పంచుకోవాలని ఆశపడు, మనతో మరి ఒక ఫ్రెండ్గా, స్నేహితుడిగా ఉండాలని మరి కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం, నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, దేవుడు మనకి ఎలాంటి స్నేహితుడిగా ఉంటాడు, ఎలాంటి స్నేహితుడిగా ఉండాలని అనుకుంటున్నాడు అనే మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది. రెండవది, ఈ శరీర సంబంధంగా మనం కలిగి ఉండబోతున్న స్నేహితులు ఎలా ఉండాలి. ఇప్పుడు చాలా మంది పాడైపోవడానికి కారణం ఏంటంటే స్నేహితులే. అందుకే ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్ దెన్ ఐ విల్ టెల్ వాట్ యు ఆర్. నీ ఫ్రెండ్ ఎవరో చెప్తే నీవెవరో నేను చెప్తానంటాడు. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అన్న దాని మీద మన యొక్క క్యారెక్టర్ కానీ, మన యొక్క బిహేవియర్ కానీ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ మరి మేక్స్ మెనీ ర్యాపిడ్ డిఫరెన్స్ మాట. స్నేహం అనేది చాలా గొప్ప మార్పును కలగజేస్తుంది. అది అనుజనులకైనా, అది దేవుని పిల్లలకైనా స్నేహం చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ రాత్రికాల సమయంలో నువ్వు స్నేహం చేస్తున్నావు, ఎవరితో చేస్తున్నావు, ఎలాంటి స్నేహితులతో స్నేహం నువ్వు కలిగి ఉన్నావు? పిల్లరా, మరొక సామెతం తెలుగులో అదేంటంటే, 6 నెలలు సహవాసం చేస్తే చెప్పాలి, వారే వీరు వీరే వారు.
6 నెలలు నువ్వు సహవాసం చేస్తే వారిలాగా మారిపోతామంట. మరి రూపురేఖలు మారిపోతాయి. వారి మనలోకి వచ్చేస్తే మనం వారిలోకి వెళ్ళిపోతాం. సో యూ హ్యావ్ టు థింక్ వెరీ కేర్ఫుల్లీ బిఫోర్ యూ చూస్ ఎ ఫ్రెండ్. ఇప్పుడు దేవుడు యేసు ప్రభువు మనకి స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన గొప్ప స్నేహితుడు. వీ హ్యావ్ ఎ ఫ్రెండ్ ఇన్ జీసస్. ఎలాంటి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఈ దినాల్లో స్నేహితులు అని చెప్పుకుంటూ ఎంతో మంది మోసం చేస్తారు. స్నేహం అనే ముసుగులో ఎంత మోసం అండి. ఆ సమయానికి వచ్చేసరికి హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ సమయానికి వచ్చేసరికి ప్రియులరా నాకేం తెలియదు అన్నట్టుగా మరి ముఖం తిప్పుకొని వెళ్ళిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ మన దేవుడు యేసు ప్రభువు వారు ఎలాంటి స్నేహితుడు? ఆయన అబద్ధం ఆడే స్నేహితుడు కాదు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట మనకి కనపడుతుంది. బైబిల్స్ ఓపెన్ చేయండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో, ప్రియులరా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టువాడు సహోదరుడిగా ఉండను. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ప్రియుల ఆ ప్రేమలో కల్మషం ఉండదు. ఆ ప్రేమలో కొరత ఉండదు. ఆ ప్రేమలో ఏ తేడా ఉండదు. ప్రియుల ఈ ప్రేమ నిజమైన స్నేహితుడు అన్న యేసు ప్రభువులోనే మనకు కనబడుతుంది. యేసు ప్రభు మనకి ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు. అంతేకాదు దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉంటాడట. ప్రియులరా మరి ఈ దినాల్లో మనం చూస్తే వాట్సాప్ లో కానీ మెసేజ్లో ఫేస్బుక్ లో చూస్తే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, బెస్ట్ ఫ్రెండ్షిప్ డే అని రకరకాల గ్రీటింగ్స్ పంపించుకుంటున్నారు. కానీ మరి విడివగా ప్రేమిస్తున్నారా ఎవరైనా? దుర్దశలో ఎవరైనా మరి సహోదరుడిగా ఉంటున్నారా? అవసరతలో ఎవరైనా సహోదరుడి నేను నీకు ఉన్నాను అంటున్నారా? యేసు ప్రభు ఒక మాట చెప్తారు. ఒకడు మరి ఆ ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలంట. ప్రాణం పెట్టినంతగా ప్రేమించే అలాంటి స్నేహితుడిగా ఉండాలని యేసు ప్రభు ఆయన చెప్పడం మాత్రమే కదా మనకు ప్రాణం పెట్టాడు. మన దుర్దశలో ఆయన మనకు సహోదరుడిగా ఉన్నాడు. విడువక ప్రేమించిన నిజమైన స్నేహితుడు, నిజమైన ట్రూత్. ఈ లోకంలో ఉన్నదంత అబద్ధమే ప్రియులరా. ఈ లోకంలో ఉన్నదంత మోసమే. కొంతవరకు నిజంలా కనపడుతుంది, షో కనపడుతుంది. కానీ మన సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అసలు సంగతి వచ్చినప్పుడు అంత మోసమే, అబద్ధమే. ఎక్కడ నిజం లేదు. యేసు ప్రభువులో మాత్రమే నిజం ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది, మన దేవుడట ఆయన నిజమైన వెలుగట. యోహాను సువార్త 1:9 యోహాను 1:9 మన దేవుని పేరేంటో తెలుసా? నిజమైన వెలుగు. మీకు చదువుతారు కదా. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలుగుచుచూ ఉండేను. నిజమైన వెలుగు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం మరి 2వ వచనంలో నిజమైన కుమారుడు అని రాయబడింది. పిల్లల మరి కీర్తన గ్రంథం 145వ కీర్తన 18వ వచనంలో నిజముగా మొరపెట్టు వారికే నిజమైన దేవుడు. పిల్లల నిజమైన దేవుడు, అబద్ధం లేని దేవుడు. సాతానుడు అబద్ధమునకు జనకుడు వాడు, అబద్ధానికి ఫాదర్ వాడు. యేసు ప్రభువు వారు ఆయనే సత్యము. యోహాను 17:17 ప్రకారం వాక్యమే సత్యం. 8:13 యోహాను సువార్త వాక్యం మిమ్మల్ని స్వతంత్రంగా, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తాడు. యేసు ప్రభువు వారు సత్యం, నిజమైన దేవుడు, ఆయన నిజమైన స్నేహితుడు. ఈ స్నేహితుడు నువ్వు స్నేహితుడిగా కలిగి ఉంటే ఆయన నిన్ను విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో నీకు సహోదరుడిగా ఉంటాడు. ఆయన నిజమైన స్నేహితుడు. రెండవది, ఆయన ఎలాంటి స్నేహితుడు? సామెతలు 18వ కొన్ని మాటలు. యేసు ప్రభువు వారు స్నేహితుడు కదా, ఆయన ఎలాంటి స్నేహితుడో నేను లేఖనాల్చుకొని మీకు జ్ఞాపకం చేయాలని, మీ వాక్య బైబిల్స్ ఓపెన్ చేయగలిగితే ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. సామెతలు 18:24 ఏముంది అక్కడ? బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును. పిల్లల చెలికాండ్రు అంటే ఫ్రెండ్స్. ఎక్కువ మంది స్నేహితులు కలిగిన వారట వారు నష్టపడిపోతారట. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. పిల్లల ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏంటంటే, తెలుగు బైబిల్లో ఎక్కువగా హత్తియుండు అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో క్లోజ్ ఫ్రెండ్ అని ఉంది. క్లోజ్ ఫ్రెండ్. యేసు ప్రభువు వారు ఆయన నిజమైన స్నేహితుడు మాత్రమే కాదు, ఆయన క్లోజ్
ఫ్రెండ్. ఆయన నీకు దగ్గరగా ఉండే స్నేహితుడు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుడు మనకి దూరంగా ఉండేవాడు మాత్రమే కాదు, సంవాటం. ఆయన దూరంగా ఉండే దేవుడు మాత్రమే కాదు, ఆయన మనకి సమీపంగా ఉండదు. కీర్తన కింద 75వ అధ్యాయం 1వ వచనం చదవండి. కీర్తన 1వ వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే క్లోజ్, సమీపంగా ఉండే దేవుడు. ఎంత సమీపంగా ఉంటాడంటే మనతో నడుస్తాడు. ఆయన మన చేతిలో చేయి వేసుకొని నడుస్తాడు, చేయి పట్టుకొని నడుస్తాడు, ప్రియులరా నడిపిస్తాడు, ఎత్తుకొని మోస్తాడు. దగ్గరగా, మనకు దగ్గరగా ఉండాలని కోరుకునే దేవుడు ఆయన. నీకు నాకు దూరంగా ఉండాలని కోరుకునే దేవుడు కాదు. దగ్గరగా ఉండి ఏం చేస్తాడు? సమీపంగా ఉండి ఏం చేస్తాడు? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఈ హూ కెన్ అండర్స్టాండ్ యూ అండ్ మీ, క్లోజ్ ఫ్రెండ్. దగ్గరగా ఉండి, ఓ ఎంత మంచి దేవుడు, ఎంత మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, క్లోజ్, దగ్గరగా ఉండే స్నేహితుడు. ఇంకెలాంటి స్నేహితుడు? సామెతలు 27:6 చూడండి. సామెతలు 27:6లో, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ప్రియులారా, ఈ స్నేహితుడట మేలును కోరే స్నేహితుడట. ప్రైజ్ గాడ్. అందుకే వాక్యం రాయబడింది, తన సేవకుని క్షేమాన్ని చూచి ఆనందించే దేవుడు, నీ మేలు కోరే స్నేహితుడు. ప్రియులారా, మేలును కోరి కొన్నిసార్లు గాయాలు చేస్తాడట. కపటం లేదు ఈ స్నేహితుడిలో. ప్రైజ్ ద లార్డ్. పిల్లల కపటం లేదు, వేషధారం లేదు ఈ స్నేహితుడిలో. ఎంత యథార్థత, ఉన్నట్లుగా కొన్నిసార్లు మనకి గాయం చేసి దాని గాయాన్ని మారుతాడు. ఆ గాయం చేసిన దగ్గర నుంచి ఆ మానిపోయిన ఆ స్పాన్ లో, ఆ టైంలో అనేక విషయాలు మనకి బోధిస్తాడు. ఆ దినాల్లో మన కన్నీరు తొలుస్తాడు. He will teach us something. ఏదైనా సమస్య నీకు వచ్చినప్పుడు, శ్రమ నీకు వచ్చినప్పుడు ఏం బాధపడక, ఆ శ్రమలో ప్రభు నీకేదో నేర్పిస్తున్నాడు. ఆ శ్రమలో ఆయన నీ మేలు కోరిన స్నేహితుడు. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ప్రతి గాయం వెనుక గొప్ప దీవెనలు ఉంటాయి, ప్రతి శ్రమ వెనుక సిరులు ఉంటాయి, ప్రతి శోధన వెనుక ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రియులారా, శోధన ఎంత తీవ్రంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు అంత అధికంగా ఉంటాయి. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలాగని నువ్వు తట్టుకోలేనంత శోధన ప్రభు పంపించడు. మేలుని కోరే, నిన్ను ఇంకా ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్ళాలని, నీ స్పిరిచువల్ రేంజ్ మార్చాలని, నేను ఆశీర్వాదపు రేంజ్ మార్చాలని కొన్నిసార్లు తీసుకెళ్తాడు పైకి. పక్షిరాజట తన పిల్లలకి ఎగరడం నేర్పించాలని పైకి తీసుకెళ్లి, కొండపేటల మీద తీసుకెళ్లి, ఆకాశం అంత ఎత్తు తీసుకెళ్లి అక్కడ వదిలేస్తుంది. పిల్లరా వదిలేస్తారు. పిల్లలు ఆ భయంతో, అయ్యో మా అమ్మ ఎలా వదిలేసిందంటే మా తల్లి, ఎంత క్రూరాలు, ఎంత కఠినరాలు అనుకుంటాయట. ఆ పడిపోతున్న దశలో ఆ పక్షిరాజు పిల్లలు ఏం చేస్తారంటే ఎగరటం నేర్చుకుంటాయట. అలా వదలకపోతే ఎగరటం రాదు. వాటికి ఎగరటం నేర్పిస్తుంది. మనకు కూడా ఎగరటం నేర్పిస్తాడు. మనకి కూడా ఆయనతో నడవటం నేర్పిస్తాడు. మనకు కూడా అనేక విషయాలు నేర్పిస్తాడు. ఆత్మ సంబంధమైన సంగతులు నేర్పిస్తాడు. మేలును కోరి గాయములు చేస్తాడు. నిజమైన స్నేహితుడు, మరి దగ్గరగా ఉండే క్లోజ్ ఫ్రెండ్, హత్తుకునే స్నేహితుడు. మూడవది మేలును కోరే స్నేహితుడు. ఎంత మంచి స్నేహితుడు అండి, మేలును కోరి మరి చేసే స్నేహితుడు. ప్రియులారా, ఇంకెలాంటి స్నేహితుడు? ఎలాంటి స్నేహితుడు? నిర్గమకాండ 33:11లో, నిర్గమకాండ 33:11 వచనంలో మోషేతో దేవుడు మరి ఒక మాట మాట్లాడుతున్నాడు. మీరు చూడండి మీ బైబిల్స్ లో 33:11లో, మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు. స్నేహితుడు ఇక్కడ దేవుడు ఎలాంటి స్నేహితుడుగా ఉన్నాడంటే మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడే స్నేహితుడు.
హీ విల్ టాక్ టు యూ ఎవ్రీడే. ఎవ్రీడే కూడా అంత సొడబుల్ ఓడు కాదు. ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం నీతో మాట్లాడతాడు ఆయన. చూడరా, ప్రతి క్షణం స్వరంతో మాట్లాడచ్చు, వాక్యం ద్వారా నీతో మాట్లాడచ్చు, దైవజనం ద్వారా, ప్రవక్త ద్వారా నీతో మాట్లాడచ్చు, కళల ద్వారా మాట్లాడచ్చు. ఆయన స్వరం వినే చెవులు మనకు కావాలి. దిస్ ఫ్రెండ్ విల్ టాక్ టు యూ. దిస్ ఫ్రెండ్ విల్ ఓపెన్ హిస్ హార్ట్ ఫర్ యూ. మోషేతో ఏం మాట్లాడుతున్నాడు? అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని మాట్లాడుతున్నాడు, వారు నడవలసిన విధానాలు మాట్లాడుతున్నాడు. స్నేహితుడు మనుషులతో ఆరామారికలో లేకుండా మాట్లాడుతున్నాడు. ఏది దాచుకోకుండా దేవుడు మరి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎలాంటి ఫ్రెండ్ అండి? ఎలాంటి ఫ్రెండ్, ఎలాంటి స్నేహితుడు? పరమగీతం 5:16 చూడండి. పరమగీతం 5:16 మీ బైబిల్స్ ఒకసారి చూస్తూ ఉండండి. పరమగీతం 5:16 ఏమనుంది? అతని నోరు అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, ప్రియమైన స్నేహితుడు. ఎలాంటి స్నేహితుడు అండి? డియర్ ఫ్రెండ్, డియర్ ఫ్రెండ్, ప్రియమైన యేసయ్య, నిన్ను నిజంగా ప్రేమిస్తున్న యేసయ్య, అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లవ్స్ యు సో మచ్. ప్రియమైన స్నేహితుడు. ఎంత ప్రేమ అంటే నీ పట్ల, ఎంత ప్రేమ అంటే యోహాన్ 15:13 ఉందన్నమాట. ఎంత ప్రేమ నీ పట్ల. యోహాన్ 15:13 చూడండి ఒకసారి. యోహాన్ 15:13 చూడు. ప్రభువున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. స్నేహితుల కొరకు ప్రాణం ఎవడు పెడతాడో వాడికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు లేడు. ఏమంటే ప్రాణం పెడతారండి? ఎవరైనా ప్రాణం పెడతారా? మాట్లాడతారు, అయితే ధనం ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఫ్రెండ్స్ కోసం రక్తం దానం చేయొచ్చు, కానీ ప్రాణం పెడతారా? ఎవరైనా ప్రాణం వదిలేసుకుంటారా? మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు, ప్రియమైన స్నేహితుడు, డియర్ ఫ్రెండ్. ఆయనలాగా, యేసయ్యలాగా నిన్ను నన్ను ప్రేమించిన వారు ఎవరు లేరు. ఒకరి తల్లి అయినా వారిని మనుషుని కానీ నేను మరవనన్నాడు. కాబట్టి ఈ ప్రియమైన స్నేహితుడు ఎంత 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 గొప్ప స్నేహితుడు. ఒకసారి 2 శామ్యూయల్ గ్రంథంలో పిల్లరా, అక్కడ దావీదు యోనాతానుతో మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. 2 శామ్యూయల్ 1:26 చూడండి. 26 నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు అయితివి. నీ నిమిత్తము నేను బహుశాపం పొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపించు ప్రేమ కంటే అది అధికమైనది. పిల్లరా, ఏం ప్రేమ అండి ఇది? వింతైన ప్రేమ, అంతులేని ప్రేమ, వింతైన ప్రేమ, ఎంతో ప్రేమ. ఇది అధికమైన ప్రేమ, బహు వింతైనది. సో అమేజింగ్. స్త్రీలు చూపించే ప్రేమ కన్నా అధికమైన ప్రేమ. ఇక్కడ దావీదు యోనాతాను ఆ యొక్క స్నేహాన్ని వర్ణిస్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ ప్రేమ యోనాతానులో ఉందో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా ఈ ప్రేమ యేసయ్యలో ఉంది. పిల్లలు, వింతైన ప్రేమ. చాలాసార్లు నాకు అనిపిస్తుంటది, నేను ఏ పాటు వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా తండ్రి ఏ పాటు వాడు, నేనే పాటు వాడిని. పిల్లలు, భయంకరమైన విగ్రహారాధన ఉండేవారు మా పితరులు. పిల్లల, దేవుని సేవ చేయడానికి మాకు అర్హత, యోగ్యత లేదు. నా జీవితంలో లేకపోతే మీ జీవితాల్లో ఈ రోజు మనం కలిగి ఉన్న ఆశీర్వాదానికి మనం అర్హులమా అంటే కానే కాదు. ఎందుకో మనల్ని ప్రేమించాడు, ఎందుకో మమ్మల్ని ప్రేమించి మరి మా కుటుంబాన్ని సేవక కుటుంబంగా మార్చుకున్నాడు. చాలాసార్లు అనిపిస్తుంటది, ఎంత ప్రేమ మా కుటుంబం పట్ల. పిల్లరా, మా నాన్నగారికి మేము నలుగురు దేవుని సేవలోనే ఉన్నాం. మా తాతయ్యకు 5 ఉన్నారు, 6 వారందరూ దేవుని సేవలో ఉన్నారు. ఎందుకో మా కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది బహు వింతైన ప్రేమ. ఆ ప్రేమ చేత దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియమైన స్నేహితుడు. ఇలా దేవుని వాక్యంలో చూసుకుంటూ పోతే ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప స్నేహితుడు. సామెతలు 22:11 నేను ముగిస్తాను. 22:11
22:11 హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకోవానికి రాజు స్నేహితుడవుతాడు. హల్లెలూయా. ఇక్కడ రాజే స్నేహితుడు. ప్రైజ్ ది లార్డ్. కింగ్ ఈస్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సృష్టికర్త, నోటి మాటతో సృష్టించిన దేవుడు. అంత గొప్ప రాజు మనకి స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, సాధారణంగా ఏ ఎమ్మెల్యేయో, ఏ ఎంపీయో, ఏ క్యాబినెట్ మినిస్టరో, ఏ సీఎంఓ, పిఎంఓ ఎవరైనా మన స్నేహితుడైతే ఆ లెవెల్ ఎలా ఉంటుందండి? ఎంత ఉన్నతంగా ఉంటుందండి. మరి దేవుడే మన రాజే మన స్నేహితుడైతే, రాజులకు రాజే మనకి స్నేహితుడైతే, చూడండి, ఈ రాజు మనకి స్నేహితుడైతే మనకి ఏ కొదువ ఉండదు. మన అవసరాన్ని తీరుస్తాడు. సేమ్ ఇంటిగ్రిటీ, సేమ్ లెవెల్, సేమ్ గ్లోరీ, సేమ్ బ్లెస్సింగ్. ఆ గౌరవం వేరు. రాజు మనకి స్నేహితుడిగా ఉంటాడు. ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతే నా ప్రభు కొరకు నేను ఎన్నెన్నో చెప్పగలను. క్రొత్త నిబంధనలో ప్రభు అంటున్నాడు, నేను మీకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. అరమరికలు లేకుండా నేను హత్తుకోవాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు. మరి ఇలాంటి స్నేహితుడితో నీ స్నేహబంధం ఎలాగుంది? ఇలాంటి స్నేహితుడితో నీ స్నేహభావం ఎలాగుంది? నీ అనుబంధం ఎలాగుంది? అనుబంధం యేసయ్యతో ఆ సహవాసాన్ని, స్నేహాన్ని కలిగి ఉన్నావా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తున్నావు, మంచిదే. నీ ఆత్మీయ స్నేహితుడిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి ఆత్మీయ స్నేహితుడిని పట్టుకో, ఒకసారి ఆయనతో సహవాసం చేయడం ప్రారంభించు. ప్రియులారా, యేసు ప్రభువే మనకి స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఈ రాత్రి. అది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ లో నేను వస్తాను. ప్రియులారా, మరి ఈ లోక సంబంధమైన స్నేహితులు, ఎలాంటి స్నేహితులు మనం కలిగి ఉండాలి? ఎలాంటి స్నేహితులు కలిగి ఉండాలి? ప్రియులారా, మరి దేవుని వాక్యంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి త్వరగా ముగిస్తాను. చూస్ గుడ్ ఫ్రెండ్. దానియేలు గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు 2వ అధ్యాయం, మరి దానియేలు 2వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపిస్తాను. దానియేలు 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్య, మిషాయేలు, అజారియాకు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనువారు సంగతికి తెలియదు. దానియేలుకు 3 స్నేహితులు ఉన్నారు. ఎలాంటి స్నేహితులు అండి? షడ్రక్, మేషక్, అబేద్నెగో. వారు ఎలాంటి అంటే ప్రార్థనా పరులు. వారు ఎలాంటి అంటే రోషం కలిగిన వాళ్ళు. రాజుగారికి కళ వచ్చినప్పుడు మరి ఆ కళకు అర్థం చెప్పడానికి, పిల్లల కళ మర్చిపోయాడు, కళ మర్చిపోయింది చెప్పాలా, దాని అర్థం చెప్పాలన్నా దానియేలు వద్దకు వచ్చినప్పుడు దానియేలు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మన కళ బయలుపరుస్తాడు, భావం బయలుపరుస్తాడు. సరే, ఆ రాత్రి వారంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కళ బయలుపరిచాడు, దాని భావాన్ని కూడా బయలుపరిచాడు. ప్రార్థన సహాయం చేసే స్నేహితులు కావాలా? ప్రార్థన చేసే ఫ్రెండ్స్ నీకున్నారా ఈ రాత్రి? డూ యూ హ్యావ్ ప్రేయింగ్ ఫ్రెండ్స్? చూడండి, తిమోతికి రాయబడిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో, నువ్వు యెవనస్తుల నుండి పారిపోము అని చెప్తూ పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చెయ్యి వారితో కూడా నువ్వు సమాధానం వెంటాడు. నీకు ఎలాంటి స్నేహితులు ఉండాలంటే పవిత్ర హృదయులై ప్రార్థన చేసేవారు, పవిత్ర హృదయులై చేతులెత్తి ప్రార్థన చేసే స్నేహితులు, ప్రేయింగ్ ఫ్రెండ్స్. ప్రార్థించే స్నేహితులు నీకున్నారా? అసుకు మాటలు చెప్పేవారు ఉన్నారా? సరస్వక్తులు, వ్యర్థమైన మాటలు ఉచ్చరించేవారు వారితో సహవాసం చేస్తున్నావా? వ్యర్థమైన మాటల వల్ల మరి నీ జీవం అంతా పోతుంది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. పిల్లల వ్యర్థమైన వాటి యందు నీ సమయాన్ని గడిపేసావు చాలు. ఇక మీద ప్రార్థించే స్నేహితుల వరకు వెతుక్కో. యూ షుడ్ హ్యావ్ ప్రేయింగ్ ఫ్రెండ్స్. ప్రేయింగ్ ఫ్రెండ్స్. చూడండి పిల్లల, మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మాట మరి ఉంటది, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు అయిపోతాడట. ప్రభు అంటున్నారు, ఈ లోక స్నేహము దేవునికి వైరము అట. ఈ లోకముతో సహవాసం చేస్తున్నావా? లోకస్తులతో సహవాసం చేస్తున్నావా?
విగ్రహారాధికులతో, త్రాగుబోతులతో, వ్యభిచారులతో, దొంగలతో, మాంత్రికులతో, ఎప్పుడు లోకము ధనాపేక్ష కలిగిన వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తున్నావా? లోకముతో సహవాసం చేయొద్దు. మరి ఎవరితో సహవాసం చేయాలంటే సంఘముతో సహవాసం చేయాలి. సంఘములో రక్షణ పొందిన వారితో, చిన్నలైనా పెద్దలైనా, పేదవారైనా ధనికులైనా, సంఘములో ఉన్న పరిశుద్ధులతో, యేసుతో కడగబడిన వారితో నువ్వు సహవాసం చేయాలి. సంఘముతో సహవాసం, ప్రార్థన పరులతో సహవాసం. పిల్లరా, అదే 2 తిమోతి 4:10 దేమాని యవనస్తులు ఈ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడట. లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీలు 106వ కీర్తన 35వ వచనంలో ఇశ్రాయేలీలు ఎవరితో సహవాసం చేశారంటే 106వ కీర్తన 35వ వచనం, అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహాలకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయన. ఇశ్రాయేలీలు అంట అన్ని జనులతో సహవాసం చేశారట. అన్ని జనులతో సహవాసం చేయకూడదు. నిబంధన జనులతో సహవాసం చేయాలి. నీతిమంతులతో సహవాసం చేయాలి. పరిశుద్ధులతో సహవాసం చేయాలి. లేదా మరి ఈ రాత్రి ఎలాంటి వారితో సహవాసం చేస్తావు? 2 విషయాలు నేను మీతో మాట్లాడాను. మొదటిది, దేవునితో సహవాసం చేయాలి, దేవుని స్నేహితుడిగా కలిగి ఉండాలి. రెండవది, మరి ఈ లోక శరీర సంబంధంగా మరి ఎవరితో సహవాసం చేయాలో మరి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను. యువర్ ఫ్రెండ్షిప్ విల్ మేక్స్ యూ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ స్నేహమే నీ పరిస్థితిని మార్చగలదు. ఈ రాత్రి యేసయ్యతో సహవాసం చేద్దాం, ప్రభుతో సహవాసం చేద్దాం, యేసయ్యని స్నేహితుడిగా కలిగి ఉందాం. ఎంత మంచి స్నేహితుడు! విడువక ప్రేమిస్తాడు, చివరి వరకు నీతో వస్తాడు ఆయన. ఎంత మంచి స్నేహితుడు అంటే, ఎత్తుకుని మోసే స్నేహితుడు, అక్కర్లన్నీ తీర్చే స్నేహితుడు, నీ కన్నీరంతా తుడిచివేసే స్నేహితుడు. నీతో ఉంటాడు ఆయన, నీతో ఉంటాడు, నీతో ఉండే స్నేహితుడు. ఒకరోజు ప్రభుని అడుగుతున్నాడు ఒక ఆయన. ఏమని అడుగుతున్నాడంటే, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు, వాట్ అబౌట్ బ్రదర్ ఎలీషా ఆనందాన్ని ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నారంట, నేను నా కుమారుడితో నేను ఉన్నాను. అదేంటి నాకు అర్థం కాదు, బాగా చెప్పు ప్రభు అంటే, వేర్ ఎవర్ హీ గో ఐ విల్ గో విత్ హిమ్ అన్నారట. ఎక్కడికి వెళ్తే నేను ఆయనతో ఉంటాను. పిల్లరా, ప్రభు నాతో మాట్లాడారు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడద్దు. ఈ మధ్యకాలంలో మందిర నిర్మాణం చేపట్టాం. దానికి ముందు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి పడుకుంటే మరి కల్లో ఏంటి దెయ్యాలు వదలగొడుతున్నాను. చేతులు వేస్తుంటే దెయ్యాలు కేకలు పెట్టి పడిపోతున్నాయి, దెయ్యాలు వదిలి పారిపోతున్నాయి. ఒక పాప వచ్చింది, ఆ పాప కూడా ప్రార్థన చేశాను. ఆ పాపలో దెయ్యం బయటికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి సంతోషంగా నవ్వుతూ ఏమంటుంది తెలుసు, అన్న యేసయ్య మీ వెనకత్త నిలబడి ఉన్నారన్న, మీ వెనకత్త ఉన్నారన్న కల్లో చెప్తుంది. పిల్లరా ఆ రోజు నుంచి ధైర్యం వచ్చేస్తుంది. భయపడాల్సిన పని లేదు. పిల్లరా, నీ వెనకాతలే ఉంటాడు, నీ ముందు ఆవరించి ఉంటాడు, నీ చేయి పట్టుకుంటాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీ అక్కరాన్ని తీరుస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అద్భుతాలు చేసే స్నేహితుడు, గొప్ప కార్యాలు చేసే స్నేహితుడు. ఆ మధ్యకాలంలో పిల్లరా నా అక్కర్ల నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. అక్కర్ల నిమిత్తం ప్రార్థన చేయాలి. నా చేతిలో డబ్బులు లేవు, ప్రార్థన చేస్తున్నాను. ప్రభా పంపించు ఆయన, సహాయం చేయ ప్రభా. ప్రార్థన చేస్తుంటే మెసేజ్ సౌండ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన సౌండ్ వస్తుంది చూసారా? నేను అలా ప్రార్థన చేసుకుని ఇలా బాధపడుతూ ఉన్నాను, సౌండ్ వచ్చింది. ఓపెన్ చేస్తే అందులో 4000 పడింది. ఎవరో పంపించారని చూస్తే ఒక చెల్లి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి మెసేజ్ పెట్టింది, అన్న ఎప్పుడు నుంచి మార్చి 22 నుంచి లాక్డౌన్ మొదలైన దగ్గర నుంచి మీ ఫేస్బుక్ లో మెసేజ్లు వింటున్నాను నేను. నాకు ప్రభు ఈ రోజు ఎందుకో సడన్ గా నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన మెసేజ్లు వింటున్నావు కదా, మరి లాక్డౌన్ లో ఆ దేవుని సేవకుడు ఎలాగున్నాడో పంపించు, అమౌంట్ పంపించన్నాడు, వెంటనే మీకు పంపించారని పంపించింది. పిల్లరా, ఎప్పుడైతే ప్రభు నా అవసరం తీర్చాడు ప్రార్థన చేసిన వెంటనే మెసేజ్ ఇచ్చింది. పిల్లరా, ఇలా ఎన్నో చెప్పగలను. నా అక్కర్లను తీరుస్తున్న దేవుడు నీ అక్కర్లు తీరుస్తాడు. ఎంత మంచి స్నేహితుడు అంటే, ఎంత ఆహ్లాదకరమైన స్నేహితుడు అంటే, ఎంత ప్రేమ గల స్నేహితుడు అంటే, నీకు ప్రాణం పెట్టిన స్నేహితుడు.
ఈ గొప్ప స్నేహితుడిని ఈ రాత్రి నువ్వు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఫ్రెండ్షిప్ రోజు సందర్భంగా, ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నిజమైన ఫ్రెండ్గా, నిజమైన దేవునిగా, నిజమైన స్నేహితుడిగా నీ జీవితంలో మరొకసారి నీ కన్నీరు తొడవాలని, నీ కొరకు అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు ప్రభు. ఒకసారి చిరకాల స్నేహితుడు యేసయ్యని ఒకసారి ఆహ్వానిస్తావా? చిరకాల స్నేహితుడైన యేసు ప్రభువుని ఆహ్వానిస్తావా? నీవు ఉన్నంత వరకు నీతో ఉండే దేవుడు, నీ కన్నీరు తుడిచే స్నేహితుడు, నీ పక్కనే కూర్చుంటాడు ఆయన. యూ కెన్ అండర్స్టాండ్ యువర్ హార్ట్. ఒకవేళ నీ భార్యని నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ అన్నదమ్ముల్ని నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నేను తోలాడొచ్చు, నీ దగ్గర ఏమీ లేదని, నువ్వు ఒక బలహీనుడు అని అందరూ నేను తృణీకరించి ఉండొచ్చు. ఈ సాయంకాలం నిన్ను హత్తుకునే స్నేహితుడు నీ దగ్గరకు వస్తున్నాడు. ఈ రాత్రి లైవ్ లో నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ దగ్గరకు వస్తున్నాడు ప్రభు. ఒకసారి ఆయన పాదాలు పట్టుకుని, ప్రభు నేను నీకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నాను, నీ స్నేహంలో ఉన్న ఆనందాన్ని నేను అనుభవించాలని కోరుకుంటున్నాను. ప్రభు అంటున్నాడు, నా సేవకుడని యాకోబు సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము స్నేహితుడిగా మారాడు. ఈ రాత్రి నిన్ను కూడా స్నేహితుడిగా చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ అనుభవం నువ్వు పొందుకోగలిగితే ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ గొప్ప ఆశీర్వాదాల దీవులను పొందుకుంటావు. దేవుడు ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ ఆరాధనలో ఈ గొప్ప దీవెన, స్నేహంలో ఆ దివ్యమైన స్నేహ బంధంలో ఉన్న ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. నేను మీకు ప్రార్థన చేస్తాను. అందరు తలలు వంచండి, అందరు తలలు వంచండి. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, పాడండి. చిరకాల స్నేహితుడా, ఈ పాట పాడుతుండగా మీ హృదయాలు ప్రభుకు సమర్పించుకోండి. సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా. Yes Lord. ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం. అందరు కళ్ళు మూసుకుని చేతులు ఎత్తి పాడండి. ఈ పాట పాడండి అందరూ కన్నీటి. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. నిజమైనది, Yes Lord. విడువనిది, Yes Lord. ప్రేమించు నీ స్నేహం. కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసు నీ స్నేహం. నిజమైనది, విడువనిది, ప్రేమించు నీ స్నేహం. కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. మంచివాడు, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. Sing with us. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నిన్ను అర్థం చేసుకున్న స్నేహితుడు చిరకాల స్నేహితుడా, ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నాడు స్నేహితుడు. హృదయాల సన్నిహితుడా. Yes Lord. కష్టాలలో, Yes Lord. కన్నీళ్ళలో, Oh Lord. ఇనుమోయు నీ స్నేహం. Yes, praise God. నన్ను ధైర్యపరిచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. Glorify. కష్టాలలో, Yes, Lord. కన్నీళ్ళలో, నడువోయు నీ స్నేహం. Wonderful. నన్ను ధైర్యపరిచి ఆదరణ కలిగించు
నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. పాడండి అందరూ. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించిన మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించిన స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నాదుకునే నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నాదుకునే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా right now I wanted to pray for you. మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. హృదయం కుమిలిపోయి ఆదరణ లేక సమాధానం లేక ప్రేమించేవారు ఎవరూ లేక నీ స్థితిని బట్టి ఎవరు నీతో స్నేహం చేయట్లేదు, నీకెవరు సహకరించట్లేదేమో, ఎవరు నీకు సహాయం చేయటం లేదేమో. ఈ రాత్రి నిజమైన స్నేహితుడిగా ప్రత్యక్షమైన ప్రాణ స్నేహితుడిగా ప్రత్యక్షమైన యేసు, నజరేయుడైన యేసు స్నేహ బంధముతో నేను పిలుస్తున్నాడు. స్నేహ బంధముతో నేను పిలుస్తున్నాడు. నిన్ను అర్థం చేసుకునే స్నేహితుడు, నీ కన్నీరు తుడిచే స్నేహితుడు, నిన్ను బలపరిచే స్నేహితుడు, నిన్ను కాపాడే స్నేహితుడు, నేను ఆశీర్వదించే స్నేహితుడు నేను పిలుస్తున్నాడు. యేసయ్యా నాకు నీ స్నేహం కావాలి. ఐ వాంట్ యువర్ ఫెలోషిప్, ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్. ఈ రోజు నుంచి నాయన లోకంతో చేయనయ్యా సహవాసం, నాయన సరస్వక్తులు మాట్లాడే వారితో సహవాసం చేయనయ్యా, వ్యర్థమైన వారితో సహవాసం చేయనయ్యా. అయ్యా గర్ల్ ఫ్రెండ్ నాకు వద్దయ్యా, బాయ్ ఫ్రెండ్ నాకు వద్దయ్యా. ఐ వాంట్ యూ యాజ్ ఎ ఫ్రెండ్. నాకు నీవే స్నేహితుడిగా కావాలయ్యా. ఒక తీర్మానం తీసుకుంటావా? నిన్నెంతో ప్రేమించాడు, అందరికంటే ఎక్కువగా నేను ప్రేమించాడు, ప్రాణము పెట్టునంతగా ప్రాణం పెట్టేశాడు అంతే నీకోసం. ఇంత మంచి స్నేహితుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నేను మీకు ప్రార్థన చేస్తాను. తలలో వచ్చండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవ, ఈ సాయంకాలం మీరు మాతో మాట్లాడారు నాయన. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇదిగో ఈ ఆరాధన కార్యక్రమంలో నాయన లైవ్ వర్షిప్ లో మీరు మాతో ఉన్నారు. వాక్యం ద్వారా ఆరాధనలో దిగొచ్చారు, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, చివరిలో మీరు మాతో ఉన్నారు. నీకు ఆయన నువ్వు ఎంత మంచి స్నేహితుడు ఆయన, ఆయన నిజమైన స్నేహితుడు అని, ప్రేమ విడువక ప్రేమించే స్నేహితుడు అని, మా దుర్దశలో మాకు సహోదరుడిగా ఉంటామని, మా కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు అని, నాయన నాయన మా మా హృదయాన్ని అర్థం చేసుకునే స్నేహితుడు అని, మమ్మల్ని విడిచిపెట్టిన స్నేహితుడు అని, శ్రేష్టమైన గొప్ప అతి శ్రేష్టమైన స్నేహితుడు అని, ప్రియమైన స్నేహితుడు అని మీరు మాతో మాట్లాడారు. ఈ రోజు నుండి అయ్యా నీతో సహవాసం చేయడం, నీతో ఆ ఫ్రెండ్షిప్ చేయడం మాకు నేర్పించాడు. అబ్రహాముతో మీరు అంటున్నారు కదా, నా స్నేహితుడిన అబ్రహాము సంతానం నాయన మీకు స్నేహితుడిగా మారిపోయాడు. నేను కూడా మా కుటుంబాలు, మా పిల్లలు, మా సంతానం కూడా మీతో స్నేహం చేయడానికి